సినిమా అయిన మహా నేను మిస్టర్ బి నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. బాధ్యతారాహిత్య ఆరోపణలను సహించేది లేదు అని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం ముక్త కంఠంతో గళమెత్తింది. అలా గళమెత్తడానికి ఓ స్ట్రాంగ్ రీజనే ఉంది. ఆ రీజన్ గురించి మాట్లాడుకుందాం వివరంగా ఈ వీడియోలో. బాధ్యతారాహిత్యంగా చిత్ర పరిశ్రమపై నిరాధార ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదు. గౌరవానికి సంబంధించి పరిధులు దాటి ప్రవర్తించకుండా గళమెత్తాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్య భారతం నిర్లక్ష్య ప్రవర్తనను సహించదు అని ఎన్టీఆర్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది జస్ట్ స్టేట్మెంట్ కాదు, ఒక ఫైర్. ఎన్టీఆర్ ఆ ఫైర్ ని రగిలించాడు. ఆ తర్వాత ఇండస్ట్రీ మొత్తం అది ఒక దావానంలా వ్యాపించింది. ఒక్కొక్కరుగా బయటకు వచ్చారు. జరిగిన అన్యాయానికి సంబంధించి వ్యతిరేకంగా గళమెత్తారు. అసహ్యం వేస్తుంది. బాధ్యత లేకుండా మాట్లాడుతున్న వీళ్ళకి ప్రజల పట్ల బాధ్యత ఉందా? సమాజంపై చెడు ప్రభావాన్ని చూపెట్టే ఇలాంటి చర్యలను అందరం కలిసి ఖండించాలి. ఇది నేచురల్ స్టార్ నాని స్టేట్మెంట్. సినీ కుటుంబాలకు చెందిన వాళ్లను సాఫ్ట్ టార్గెట్ చేయటం సిగ్గుచేటు. చిత్ర పరిశ్రమ సభ్యులపై ఇలాంటి మాటల దాడులను మేమంతా ఖండిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. ఇది మెగాస్టార్ చిరంజీవి స్టేట్మెంట్. రాజకీయ లబ్ధి కోసం నిరాధారమైన వ్యాఖ్యలు చేయటం దురదృష్టకరం. చిత్ర పరిశ్రమ అంకిత భావంతో ఏర్పడింది. బహిరంగ ప్రసంగంలో గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత రాజకీయ నాయకులకి ఉంటుంది. సంబంధం లేని వ్యక్తులను రాజకీయాల్లోకి లాగి బాధించడం సమంజసం కాదు. ఇది విక్టరీ వెంకటేష్ బాబు స్టేట్మెంట్. నిరాధారమైన కించపరిచే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి బాధ్యత రాహిత్యమైన చర్యలను సమాజం అంగీకరించకూడదు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్టేట్మెంట్ ఇది. మా సినీ కుటుంబానికి చెందిన ప్రముఖులపై మంత్రి కొండా సురేఖ గారు చేసిన వ్యాఖ్యలు నన్నెంతో బాధించాయి. ఒక కుమార్తెకు తండ్రిగా, ఒక భార్యకు భర్తగా, ఒక తల్లికి కుమారుడుగా, ఒక మహిళా మంత్రి మరో మహిళపై చేసిన ఈ ఆమోదయోగ్యం కాని వ్యాఖ్యలు తీవ్రంగా కలిచివేశాయి. ఇలాంటి చౌకబారు నిరాధారమైన ఆరోపణలను నేను తీవ్రంగా ఖండిస్తున్నా. మన దేశంలో ఉన్న మహిళలతో పాటు సినీ ప్రముఖులను గౌరవ మర్యాదలతో చూడాలి. ఇది సూపర్ స్టార్ మహేష్ బాబు స్టేట్మెంట్. ఇలా ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన చాలా మంది సెలబ్రిటీలు భావోద్వేగంతో, బాధాతప్త హృదయంతో ఆ మ్యాటర్ కు సంబంధించి స్పందించారు. నిజంగా ఏదైతే జరిగిందో అది అన్యాయం. ఎవరో రాజకీయ ప్రయోజనం కోసం, ఎవరో ప్రతీకారం తీర్చుకోవడం కోసం నాగార్జున, నాగ చైతన్యాల కుటుంబాలని దారుణంగా బాధపెట్టారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ, మాజీ మంత్రి బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ ని నిందిస్తూ కొన్ని ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణల్లో నాగార్జున, నాగ చైతన్య, సమంత ప్రస్తావన కూడా వచ్చింది. అది పూర్తిగా అసంబద్ధం. ఈ పరిణామంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ దుమారం రేగింది. నాగ చైతన్య, సమంత విడిపోవడానికి కారణం చాలా మంది హీరోయిన్లు తొందరగా పెళ్లిళ్లు చేసుకొని సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆరే. మంత్రి గారి వ్యాఖ్యలు విని అందరూ షాక్ అయ్యారు. ఏంటిది, ఇదేం రాజకీయం అని ఒక రకమైన అసహ్యం ఫీలింగ్ తీసుకున్నారు. ఎవరో ప్రయోజనాల కోసం సంబంధం లేని వ్యక్తుల జీవితాలని విచక్షణ లేకుండా, వివరం లేకుండా రోడ్డు మీదకి ఈడ్చటం ఎంతవరకు న్యాయం? ఆధారాలు లేకుండా హేయంగా ఆరోపణలు చేయడం సమంజసం కాదు అని విఘ్నులందరూ కూడా ఖండిస్తున్నారు. అసలు ఏంటిది, ఎందుకు జరిగింది అంటే దాని వెనక పెద్ద మ్యాటరే ఉంది. బీఆర్ఎస్ నాయకులు మంత్రి కొండా సురేఖని అవమానించారు. సోషల్ మీడియాలో ట్రోల్స్ చేశారు. కొంచెం లిమిట్ దాటి ఓవర్ గానే ట్రోల్స్ చేశారు. ఆవిడ మనసు బాధపడింది. పోతే సురేఖ గారు బాధపడి ఊరుకోలేదు. ప్రతీకారానికి దిగారు. కేటీఆర్ మీద విఘ్నత మర్చిపోయి విమర్శలు చేశారు. దారుణమైన ఆరోపణలు చేశారు. కేటీఆర్ మీద ఆవిడ కామెంట్స్ చేయడం అనేది రాజకీయం. కానీ నాగార్జునకి, నాగ చైతన్య, సమంత విడాకులకి ఆ రాజకీయానికి సంబంధం ఏమిటి? ప్రతీకారం తీర్చుకోవడానికి పెద్ద పెద్ద అభాండాలని కేటీఆర్ మీద కాదు, నాగార్జున మీద, నాగ చైతన్య మీద వేసింది ఆవిడ. అది అన్యాయం, దారుణం, అమానుషం. ఆ వ్యాఖ్యల గురించి తెలిసిన తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీ ఓ డైలమాలోకి వెళ్ళిపోయింది. ఎలా స్పందించాలో అర్థం కాక నాగార్జున మర్యాదగా ఆ విషయాల్ని, ఆ వ్యాఖ్యల్ని ఖండించారు. కొంచెం సివియర్ గా రియాక్ట్ అయ్యింది. మంత్రి కొండా సురేఖ క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేసింది మాత్రం అక్కినేని అమల గారు. అప్పటికే ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక స్తబ్దతని మెయింటైన్ చేసింది. ఎప్పుడైతే ఎన్టీఆర్ స్టేట్మెంట్ బయటకు వచ్చిందో అక్కడి నుంచి మూవ్మెంట్ మొదలయ్యింది. నిజంగా ఎన్టీఆర్ స్టేట్మెంట్ లో ఆ పవర్ ఉంది. ధైర్యం ఇచ్చాడు. మనందరం కలిసి గళమెత్తాలి అని నినాదించాడు. ఒక్కడే మాట్లాడితే, ఇండివిడ్యువల్ గా ముందుకు వెళ్తే భయపడాల్సి వస్తుందేమో, అందరూ కలిసి ముందుకు వెళ్తే ఎలాంటి అన్యాయమైనా వెనక్కి తగ్గాల్సిందే. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి పర్ఫెక్ట్ ఐకమత్యం ఇప్పుడు కనిపించింది. ఈ విషయానికి సంబంధించి కనిపించింది. వీళ్ళు ఇలాగే ఐకమత్యంగా ఉంటే ఎవ్వరూ కూడా ఫిల్మ్ ఇండస్ట్రీని సాఫ్ట్ టార్గెట్ గా చూడరు. ఎన్టీఆర్ తర్వాత ఈ మ్యాటర్ కు సంబంధించి మీనింగ్ ఫుల్ గా రెస్పాండ్ అయింది మాత్రం రామ్ గోపాల్ వర్మ. తన ట్వీట్లతో ఈ మ్యాటర్ లో ఉన్న డొల్లతనాన్ని, ఈ మ్యాటర్ లో ఉన్న నీచాన్ని, హేయాన్ని ఆయన అడిగి పారేశాడు. అడగాల్సిన విధంగా అడిగి నాగార్జున కుటుంబాన్ని అత్యంత హారిబుల్ గా అవమానపరిచిన కొండా సురేఖ కామెంట్లకి నేను షాక్ అయిపోయాను. తన రాజకీయ ప్రత్యర్థి మీద పగ తీర్చుకోవటానికి మధ్యలో ది మోస్ట్ రెస్పెక్టెడ్ నాగార్జున ఫ్యామిలీ
ఫ్యామిలీని రోడ్డు మీదకి లాగటం ఏమాత్రం భరించకూడదు. ఇలా వరుస ట్వీట్లతో ఆర్జీవి మ్యాటర్ ని ఖండించడమే కాదు ఇంకొక వాల్యుబుల్ మ్యాటర్ ని కూడా ప్రస్తావించారని చెప్పాలి. కొండా సురేఖ సమంతకి క్షమాపణ చెప్పటం ఏంటి, అక్కడ అత్యంత జుగుప్సాకరంగా అవమానించింది నాగార్జున అని, నాగ చైతన్యని, ఒక మామగారు, ఒక భర్త, ఒక కోడలిని, ఒక భార్యను వాళ్ళకి సంబంధించిన ఆస్తిని కాపాడుకోవడానికి ఫోర్స్ తో పంపించడానికి ట్రై చేస్తే తను విడాకులు ఇచ్చి వెళ్లిపోయిందని చెప్పడం కన్నా ఘోరమైన ఇన్సల్ట్ నా జీవితంలో వినలేదు. ఇది సమంతను అవమానించడం ఎలా అయింది? వాళ్ళిద్దరి కోసమే కాకుండా ఫిలిం ఇండస్ట్రీలో ఉండే అందరి కోసం ఈ విషయాన్ని నాగార్జున, నాగ చైతన్య చాలా సీరియస్ గా తీసుకుని మరిచిపోలేని గుణపాఠం నేర్పాలి. నిజమే, ఇది సమంతని అవమానించడం కాదు, ఆవిడ కంటే నాగార్జునని, నాగ చైతన్యనే ఎక్కువగా అవమానించారు ఆ వ్యాఖ్యలతో. పోతే ఈ విషయంలో కొండా సురేఖ, కేటీఆర్ మాత్రమే బాధ్యులు కాదు. ఈ మ్యాటర్ కి అసలు మూలం వేరే ఉంది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ చేయటం, జనాల్ని, రాజకీయ పార్టీలు వాళ్ళకు నచ్చినట్టుగా జనాల్ని మలుచుకోవడం కోసం, వాళ్ళకు నచ్చినట్టుగా జనాల్ని బ్రెయిన్ వాష్ చేయడం కోసం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ని దారుణంగా ఉపయోగిస్తున్నారు. ప్రతి రాజకీయ పార్టీకి ఇప్పుడు సోషల్ మీడియా వింగ్ ఉంది. ఆ వింగ్ పని ఏమిటి అంటే సొంత పార్టీని ప్రమోట్ చేసుకోవటం. అక్కడ వరకు మంచి తప్పేమీ లేదు. కానీ వాళ్ళు ఇంకొక దారుణమైన, అసహ్యమైన, చండాలమైన పన్ను కూడా చేస్తున్నారు. అదేమిటి అంటే ఆపోజిట్ పార్టీల మీద బురద జల్లటం, దిగజారిపోయి బురద జల్లటం, నీచంగా, హీనంగా, ఏమాత్రం పాపభీతి లేకుండా నిజాయితీని వదిలిపెట్టేసి ఆపోజిట్ పార్టీ సిద్ధాంతాల మీద, ఆపోజిట్ పార్టీ నాయకుల మీద, ఆపోజిట్ పార్టీ కార్యకర్తల మీద దిగజారిపోయి దారుణమైన, నీచమైన కామెంట్లు, పోస్టులు పెట్టడం, డ్రగ్స్, వ్యభిచారం, ఇవన్నీ పైకి కనిపిస్తున్న నేరాలు. సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ మాఫియా, పైకి కనపడని అఫీషియల్ దారుణమైన, నీచమైన మాఫియా, ఆ కొట్లాట్ల మూలంగా వచ్చిన పరిస్థితే ఇది. సోషల్ మీడియా మొత్తం ఇలాంటి మాఫియాతో కుళ్ళిపోయింది, కంపు కొట్టిపోతుంది. ఆ పొల్యూషన్ లోనే పడి కొట్టుకుంటున్నారు. ఇంకా ఆ బురదే ఇప్పుడు అందరి మీద వచ్చి పడింది. ఆ కంపును భరించలేకే కష్టం, నష్టం అని ఖండిస్తున్నారు అందరూ. దిగజారుడు రాజకీయాలే నడుస్తున్నాయి. అలాంటి పరిస్థితిలో సంబంధం లేకపోయినా అవమానపడాలి, బాధపడాలి. అదే జరిగింది ఈ సిచ్యువేషన్ కి సంబంధించి కూడా. ఈ పరిస్థితిలో మార్పు రావాలి అంటే ఏమో ఎప్పుడు వస్తుందో, ఎవరు ఎలా మొదలుపెట్టి దీన్ని ప్రక్షాళన చేస్తారో అర్థమే కావటం లేదు. ఇది ఇక్కడికి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.